హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. యాక్చువల్గా మనకి ఎపిసోడ్లో చూపించిన దానికంటే లైవ్లో చాలా అయిపోయిందనమాట. అంటే మనకి ఎపిసోడ్లో ఒక్క టాస్క్ చూపించాడు కదా, ఆల్రెడీ ఇంకో 2 టాస్క్లు అయిపోయాయి. అలాగే ఆ తర్వాత నెక్స్ట్ ఏం జరిగిందో మనకి లైవ్లో చూపించారో లేదో తెలియదు. కానీ యాక్చువల్గా ఏమవుతుందంటే మొత్తం 3 టాస్కుల్లో 2 టాస్కుల్లో యష్మి టీం గెలుస్తుంది, ఒక్క టాస్క్ వచ్చేసి నైనిక టీం గెలుస్తుంది. సో 3 టాస్కుల్లో 2 టాస్కులు యష్మి టీం గెలిచింది కాబట్టి మొత్తం మూడు చెఫ్స్లో పవర్ఫుల్ చెఫ్ ఎవరయ్యారు? యష్మి టీం అయింది కదా. సో యష్మి క్లాన్ పవర్ఫుల్ అవుతుంది. అలాగే తనకి నిఖిల్ క్లాన్లోంచి ఒకరిని తీసుకునే ఛాన్స్ కూడా వస్తుంది. సో నిఖిల్ క్లాన్లో నుంచి సోనియాని తీసుకుంటుంది. సో ఇప్పుడు యష్మి క్లాన్కి ఒక బెడ్రూమ్, అది కూడా లగ్జూరియస్ బెడ్రూము, ఆ బెడ్రూమ్ ఇప్పుడు వీళ్ళకి వెళ్తుంది అనమాట. సో ఆ బెడ్రూమ్ తీసేసుకోవడం కూడా అయిపోయింది వాళ్ళు. సో ఇది యష్మి టీం గెలవడం, యష్మి టీం పవర్ఫుల్ అవ్వడం, వాళ్ళు ఒక బెడ్రూమ్ తీసుకోవడం, ఇది ఆల్రెడీ జరిగిపోయాయి. సో లైవ్లో ఎంతవరకు చూపించాడో నాకు తెలియదు కానీ బట్ ఇదైతే ఆల్రెడీ జరిగిపోయింది. సో ఇప్పుడు మనం వరుసగా మాట్లాడుకుంటూ వచ్చేద్దాం. ఒకటి మాత్రం గమనించారో లేదో, సోనియా తన స్ట్రాంగ్ అని హౌస్ మేట్స్ అందరి మైండ్లోనూ పడేలా చేసింది. సో అందుకే ఈవెన్ యష్మి గెలిచిన తర్వాత కూడా సోనియానే తన టీంలోకి తీసుకుంది. ఇక్కడ మాత్రం ఆల్మోస్ట్ సోనియా తన గేమ్లో సక్సెస్ అవుతుంది అని అనుకోవచ్చు. బట్ ఆ అమ్మాయి చాలా ఫేక్. ఎందుకు ఫేక్ అన్నానో చెప్తా. ఇప్పుడు ఆ అమ్మాయి ఏమంటుంది, నేను చాలా రెస్పాన్సిబిలిటీ, నేను అన్నిట్లోనూ చాలా రెస్పాన్సిబుల్గా ఉంటాను, నన్ను ఎవరు క్వశ్చన్ చేయరు అని ఏవో చెప్పింది కదా నీతులు. ఈరోజు బాత్రూమ్ ఇష్యూ దగ్గర ఏమని చెప్తుంది వాళ్ళకి, ఏంటది, ఎక్కడైనా ఏమైనా ఉంటేనంట తీసి ఆ బాత్రూమ్ క్లీన్ చేసే వాళ్ళు తీసుకుని పెట్టుకోవచ్చు కదా, అందులో పెద్ద ఇష్యూ ఏముంది, దీనికి వచ్చి ఇక్కడ ఇష్యూ చేయడం ఎందుకు అంటుంది. మరి కుక్కర్ కోసం 3 రోజులు ఏమి ఎందుకు ఇష్యూ చేసింది? సరే బేబక్క మర్చిపోయింది, నువ్వు కూడా కిచెన్ రూమ్లోనే ఉన్నావు కదా, నువ్వెందుకు చూసుకోలేదు కుక్కరు? అవునా కదా. ఈమె నీతులు చెప్తుంది కానీ ఈమె పాటించట్లేదు. సో నాకు చాలా ఫేక్ అనిపిస్తుంది ఆ అమ్మాయి. అలాగే ఎక్కువ నిఖిల్తో ఉండడానికి ట్రై చేస్తుందని కూడా నాకు అనిపించింది. ఈవెన్ లాస్ట్లో ఆ డైలాగ్ ఏంటి, ఈ ఆడపులి నిఖిల్ని ఎదిరించగలిగిన ఒకే ఒక్క ఆడపులి ఈ ఆడపులి. సో బట్ నాకు ఆప్షన్ లేదు కాబట్టి నేను నిఖిల్ టీంలోకి వెళ్తా, లేదంటే నిఖిల్కి ఆపోజిట్గా ఉండి ఆడడం నాకు ఇష్టం. సో ఆడపులతో ఆడి గెలవాలి అని ఏవేవో చెప్పుకుంటుంది, సొంత ట్యాగులు ఇచ్చుకుంటుంది. సో ఆల్మోస్ట్ హౌస్ మేట్స్ కూడా ఆమె స్ట్రాంగ్ అని హౌస్ మేట్స్ కూడా మైండ్లో ఫిక్స్ చేసుకున్నారు. అందుకే యష్మి కూడా సోనియాని తీసుకుంది గెలిచిన తర్వాత. సో ఇది ఆమె ఫేక్ అది మనకు కనపడుతుంది, కానీ హౌస్ మేట్స్ మాత్రం తన గ్రిప్లో పెట్టేసుకుంటుంది. ఆల్మోస్ట్ నిఖిల్ తన గ్రిప్లోకి వెళ్ళిపోయాడు. సో నిఖిల్ ఎక్కువ తనతోనే ఉంటున్నాడు. అలాగే నిఖిల్ను సోనియా వీళ్ళిద్దరూ కూర్చుని భోజనం చేస్తారు కదా. అప్పుడు మనకి ఎపిసోడ్లో చూపించలేదు కానీ లైవ్లో ఏమవుతుందంటే వీళ్ళిద్దరూ డిస్కషన్స్ చేసుకుంటారు గేమ్ స్ట్రాటజీస్. అప్పుడు సోనియా అంటదనమాట, నేను బేబక్కకి ఏమంత సీన్ లేదు, ఈ హౌస్లో అంత సీన్ లేదు, ఆమె ఏం పెద్ద ఆడలేదు, నా ఫస్ట్ టార్గెట్ ఆమె, నేను ఆమెనే టార్గెట్ చేస్తాను అని చెప్పేసి మాట్లాడుతుంది అనమాట. మనకి ఎపిసోడ్లో కట్ చేశాడు. సో అందుకే ఆమె ఆల్రెడీ కుక్కర్ టాస్క్లో గొడవ మొదలు పెట్టిందేమో. ఇంకోటి ఏమంటుంది, మీరు బాత్రూమ్ నిమిషానికి ఒకసారి వచ్చి ఇన్స్పెక్షన్ చేయడం ఏంటి, ఈవినింగ్ ఒకసారి కూర్చోబెట్టి ఈరోజు ఈ మిస్టేక్స్ బాత్రూంలో జరిగాయి, రేపు నుంచి ఈ మిస్టేక్స్ జరగకుండా చూసుకోండి అని చెప్పాలంట. మరి ఈమెందుకు కుక్కర్ ఇష్యూ, అక్కడ కుక్కర్ పని చేయలేనప్పుడు వెంటనే ఎందుకు బేబక్కని క్వశ్చన్ చేసింది? ఈమె కూడా ఈవినింగ్ మీటింగ్ పెట్టి ఈవినింగ్ కిచెన్లో ఈ ప్రాబ్లమ్స్ అయ్యాయని ఈమె కూడా చెప్పొచ్చు కదా. అంటే నీతులు ఎదుటి వాళ్ళకే వర్తిస్తాయి, తనకు వర్తించవు. అవునా కదా. ఎందుకంటే మనం క్వశ్చన్ ఎప్పుడు చేస్తామంటే నీతులు ఎక్కువ చేసే వాళ్ళనే ఎక్కువ క్వశ్చన్ చేస్తాం. ఈమె నీతులు ఎక్కువ చెప్తుంది కాబట్టి ఎక్కువ క్వశ్చన్ చేయాల్సి వస్తుంది. సింపుల్. సో వరుసగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోదాం. మీకు ఈరోజు ఎపిసోడ్ ఎలా అనిపించింది? అలాగే మణికంఠ ఒకడు, అసలు మణికంఠ పేరే చెప్పలేదు ఆ ప్రేరణ. మణికంఠ పేరు చెప్పకుండానే వాష్రూమ్ నీట్గా ఉండట్లేదు ఇలా ఏదో చెప్పడానికి ట్రై చేస్తే మణికంఠ కెలుక్కుని మరీ చెప్పించుకున్నాడు. చేసింది తప్పే తను. మళ్ళీ మైక్రో టెస్టింగ్ చేస్తున్నారు అంటున్నాడు. నువ్వు బాత్రూమ్ అంతమంది హౌస్లో ఉన్నారు, అది కూడా ఒక ఫ్యామిలీ కాదు, మీరు అందరూ ఎవరెవరో వచ్చి నువ్వు బాత్రూమ్ చిరాకు ఉంచుతా, అందులోకి ఎవరు వెళ్ళలేరు కదా, ఎవరికైనా చిరాకు కదా, బాత్రూమ్ నీట్గా చేయకుండా నువ్వు బయటకు వచ్చేసావు అని బాగా క్వశ్చన్ చేసింది అనిపించింది అక్కడ ప్రాపర్గా. ఎప్పుడైతే మళ్ళీ తిరిగేసట్టు వెంటనే క్వశ్చన్ చేయడం సూపర్ అనిపించింది. సో హౌస్లో చాలామంది అమ్మాయిలు ఉన్నారు కానీ ఎవరికేం వాళ్ళు ఆడడానికి ట్రై చేస్తున్నారు, ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. సోనియా ఒకటి ఏంటంటే నేను స్ట్రాంగ్ అని అందరి మైండ్లోకి ఎక్కించడానికి ట్రై చేస్తుంది. డిఫరెన్స్ బిట్వీన్ మిగిలిన అమ్మాయిలు అంటే ఈ అమ్మాయి, మిగిలిన వాళ్ళు ఫ్లోలో వెళ్ళిపోతున్నారు, ఆడాలని ట్రై చేస్తున్నారు. ఈ అమ్మాయి శుభ్రంగా ఆమెలో ఒక రకమైన ప్రౌడ్ ఇవన్నీ కనిపిస్తున్నాయి నాకైతే. మీ ఒపీనియన్ ఏంటి అందరూ ఖచ్చితంగా కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ప్రేరణ, అలాగే ఆదిత్య ఓం టవల్ ఇష్యూ. ఈ టవల్ ఇష్యూలో ఆదిత్యకి ఎలా అంటే
ఒక రకమైన షేమ్ఫుల్ అనమాట. ఆయన అలా ఫీల్ అయ్యాడు, అందుకే అన్నిసార్లు రియాక్ట్ అయ్యాడు. ఈ అమ్మాయి తప్పేం లేదు పాపం. ఇప్పుడు వాళ్ళు ఏం ఓన్ ఫ్యామిలీ కాదు కదా, ఒకళ్ళ టవల్ ఒకళ్ళు ఎలా యూజ్ చేస్తారు, అందులోనూ లేడీస్ కూడా కాదు. ఒక జెంట్ యూజ్ చేసిన టవల్ లేడీ యూజ్ చేయాలంటే కష్టమే. సో అక్కడ ఆ అమ్మాయి క్వశ్చన్ చేయడంలో తప్పలేదు. అలాగే ఆ అమ్మాయి చెప్తుంది కూడా, నాకేం ప్రాబ్లం లేదు, తన తప్పని నేను అంటలేదు, పొరపాటునే జరిగింది, కానీ తనకు ఆవేశంలో అయితే వస్తుంది కదా. సో నేను ఇక్కడ ప్రేరణను తప్పట్లేము, అలాగని ఓమ్ని కూడా తప్పట్లేము. ఆయన పాపం చూసుకోకుండా చేశాడు, అలాగే సారీ చెప్పాడు. బట్ ఆయనకి ఒక్కసారిగా ప్రేరణ అలా క్వశ్చన్ చేసాడు, కొంచెం షేమ్ఫుల్నెస్ అనిపించింది అంతే. ఆయనకి పెద్ద ఆయన కదా. బట్ ఆ విషయంలో ఇద్దరే తప్పట్లేం. ఇటు నుంచి ఈ అమ్మాయి కరెక్టే, హైజీన్గా ఉండాలి. ఆయన ఏమో తెలిసి చేయలేదు, ఆయన తెలియకుండా చేశాడు. సో ఈ విషయంలో ఇద్దరిని తప్పట్లేము, పెద్ద ఇష్యూ కూడా కాదు అది. అందుకే బిగ్ బాస్ ఇంకో టవల్ పంపాడు. సో నెక్స్ట్ వచ్చేసి పృథ్వీ అంట ఈరోజు ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఫేస్ వాష్తో బ్రష్ చేసుకుంటున్నాడంటే, ఇది మాత్రం ఫుల్ కామెడీ అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి విష్ణును అలాగే మణికంఠ వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే మణికంఠ సమ్టైమ్స్ చాలా జెన్యున్గా అనిపిస్తున్నాడు. ఇక్కడ ఈ ఇష్యూలో మాత్రం పాపం మణికంఠ తప్పలేదు. ఏది మాట్లాడుకుందాం. మణికంఠ తన గురించి తను చెప్తున్నాడు, నేను నెగిటివ్ పర్సన్ని, అందుకే వాళ్ళ వైఫ్ తను వదిలేసి ఉంటుంది. సో తను ఫీల్ అవుతున్నాడు. యాక్చువల్గా తనకు ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఉండడం, తను కొంచెం డిప్రెషన్లో ఉండడం, ఇవన్నీ నిజమే తెలుస్తుంది ఆ పిల్లోని చూస్తుంటే. వాళ్ళ వైఫ్ కోసం ఏడ్చాడు, ఇదేమీ సింపతి కాదు పాపం. ఆ పిల్లోడు నిజంగా కొంచెం ఉన్నాడు, డిప్రెషన్లో ఉన్నాడు. యాక్చువల్గా ఆ పిల్లోడికి బిగ్ బాస్ హౌసే కరెక్ట్ కాదు అని అనిపిస్తుంది. ఆ పిల్లోడు ఆ డిప్రెషన్లో ఉన్నాడు, సో వైఫ్ కోసం ఏడుస్తున్నాడు. సో ఈలోపు ఇది వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నప్పుడు విష్ణు చెప్తుంది అనమాట, ఆల్రెడీ నిన్ను ఎంతమంది నామినేట్ చేశారని నేను నామినేట్ చేయకూడదు అనుకున్నానంటే మణికంఠ సారీ చెప్పి నేను ఆల్రెడీ ఉన్నాను అందులో అని చెప్పేసి మాట్లాడాడు. ఇది అయిన తర్వాత నిఖిల్లో వచ్చేసి నైనికతో ఒక క్యూట్ డిస్కషన్ జరుగుతుంది. నిఖిల్ ఇంకా మిగిలిన వాళ్ళు వస్తారు. ఆ అబ్బాయి పేరు ఏంటి అంటే నైనిక తెగ సిగ్గుపడిపోద్ది. చాలా క్యూట్గా అనిపించింది ఆ అమ్మాయి అక్కడ, సిగ్గుపడిపోవడం. సో నెక్స్ట్ విష్ణుప్రియ ఇంకోటి అంటుంది సోనియా గురించి. సోనియా హౌస్లో బాగానే ఉంటుంది కానీ యుద్ధ భూమిలో ఏదైతే యుద్ధం చేస్తుందో అది నాకు నచ్చదు అని. హౌస్లో బాగానే, నిజంగా విష్ణుప్రియ ఇక్కడ ప్రాపర్గా అన్నది. సోనియాని బాగానే అర్థం చేసుకున్నది విష్ణుప్రియ. అంటే నువ్వు అక్కడికి వెళ్ళేటప్పటికి ఏదైతే ఓవర్ యాక్షన్ చేస్తావో, ఏదైనా టాస్క్ వచ్చేటప్పటికి నేను ఏదో తోపుని అన్నట్టు ఏదైతే ఓవర్ యాక్షన్ చేస్తావో ఆ ఓవర్ యాక్షన్ నాకు నచ్చదు అని ఏదైతే విష్ణుప్రియ అన్నదో నేను యాక్సెప్ట్ చేస్తాను. విష్ణుప్రియ మాటలకి నేను యాక్సెప్ట్ చేస్తాను. నిజంగానే సోనియా ఏదైతే ఓవర్ యాక్షన్ చేస్తుందో అది ఎవరికీ నచ్చదు. ఏమో కొంతమంది ఆమె మెంటాలిటీ నచ్చవచ్చు, నచ్చితేనే కదా ఓట్లు పడతాయి. నెక్స్ట్ వచ్చేసి సీత చెప్తుంది ఎవరికి, మణికంఠకి. ఏమని చెప్తుంది అంటే తనకి అర్థం అవట్లేదు, అంటే ఒకవేళ నేను రాంగ్ వేలో ఉంటున్నానా, నన్ను నేను మార్చుకోవాలంటే సీత ఒకటి అంటుంది, ఇప్పుడు జనాలకి ఒక్కొక్కరు కనెక్ట్ అవుతారు. ఆమె బాగానే మాట్లాడుతుంది. యాక్చువల్గా ఒక్కొక్కరు కనెక్ట్ అవుతారు. మేబీ నువ్వు కొంతమంది కనెక్ట్ అవ్వచ్చు. ఇప్పుడు నువ్వు అనవసరంగా మార్చుకున్నావు అనుకో, నీలో ఏది నిజమో తెలియక జనాలు కన్ఫ్యూజ్ అవుతారు అని బాగా మాట్లాడింది. అక్కడ బాగా మాట్లాడింది సీత అని నాకు అనిపించింది. అలాగే నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు కూడా నబీలును వీళ్ళు మాట్లాడుకుంటారు. భాషను నబీలు వీళ్ళు ఏమని మాట్లాడుకుంటారంటే యాక్చువల్గా మనం ఎలా ఉన్నామో అలా ఉండాలి. నబీల్కి భాష చెప్తాడనమాట, నువ్వు నీలాగే ఉండు అని. ఎందుకు వీళ్ళు ఎగ్జాంపుల్ ఎవరిని తీసుకుంటారంటే బేబక్కని. నిజంగా కరెక్ట్. ఏమవుతుందంటే ఫస్ట్ బేబక్క కొంచెం స్పోర్టివ్నెస్తో వెళ్దామని అనుకుంది. ఎప్పుడైతే అందరూ క్వశ్చన్ చేసి నువ్వు స్ట్రిక్ట్గా లేవు అని చెప్పేటప్పటికి మరీ ఎక్కువ స్ట్రిక్ట్ అయిపోయి అథారిటేటివ్గా అయిపోయి లైవ్లో చాలా జరిగాయి. లైవ్లో ఏం జరుగుతాయంటే నిఖిల్ ఉన్నాడు కదా, నిఖిల్ను సోనియా మాట్లాడుకుంటారు. ఈ బేబక్క చాలా అతి చేస్తుంది, ఇక్కడ వంట చేస్తుంటే తొంగుని చూస్తుంది, ప్రతిదీ వచ్చి చూస్తుంది, మరీ ఎక్కువ అథారిటేటివ్గా ఉంది, నేను క్వశ్చన్ చేయాలనుకున్నాను అని చెప్పేసి నిఖిల్ అంటున్నాడు. లోపల సోనియా తన మాటలు వచ్చి బయట వచ్చేసి హాయ్ అని చెప్పేసి బేబక్తో మాట్లాడుతున్నాడు అనమాట. అలా రెండు రకాలుగా ఎలా మాట్లాడగలుగుతారో నాకు అర్థం అవ్వదు. నేను కనుక బిగ్ బాస్లోకి వెళ్తే అలా ఉండలేను. అందుకే నాకు బిగ్ బాస్ అస్సలు జట్టు కాదు. ఏది ఉంటే అది మొహం మీద ఏది ఉంటే అది మాట్లాడగలం కానీ లోపలేమో సోనియాతో బేబక్క గురించి ఫుల్ జాడీలు చెప్పాడు, బయటకు వచ్చి బేబక్కతో నవ్వుతూ మాట్లాడుతున్నాడు నిఖిల్. నెక్స్ట్ వచ్చేసి ఓమును మణికంఠ కాన్వర్సేషన్ జరిగింది. ఓం అంటాడు మణికంఠతో, నువ్వు నాకు జెన్యూన్ అనిపిస్తున్నావు, అందుకే నేను నీకు కనెక్ట్ అయ్యాను, మనస్ఫూర్తిగా చెప్తున్నాను అని చెప్పేసి చెప్తాడనమాట. నువ్వేం పెద్ద ఫీల్ అవ్వకు, పబ్లిక్ కాపాడుతుందిలే నిన్ను అని చెప్పేటప్పటికి ఆ పిల్లడు మళ్ళీ ఎమోషన్ అయ్యాడు. ఇక్కడ కూడా ఏమీ సింపతి కార్డు కాదు, ఆ పిల్లడు నిజంగానే ఎమోషన్ అయ్యి ఏడ్చాడు. ఇది అడ్డు పెట్టుకున్నాడు, ఏడకూడదు అనుకున్నాడు. ఇక్కడ కూడా నాకు సింపతి కార్డు అనిపించలేదు మణికంఠది, ఇక్కడ నిజమే అనిపించింది. జనాలు కూడా ఏదైతే ఉందో
యాజ్ అ రివ్యూవర్గా నాకే నిజం అనిపించింది, సో జనాలకు కూడా అనిపిస్తుంది కదా. ఓట్లు పడతాయి మ్యాక్సిమం మనకంటూ సేవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి అదే నిఖిల్ సోనియా బాగా క్లోజ్ అయ్యారు. ఈ విషయం మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా భోజనం చేసేటప్పుడు క్లియర్గా అన్నదా అని నేను బేబక్కని టార్గెట్ చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి క్లియర్గా అన్నది. మనకి ఎపిసోడ్లో ఎందుకు కట్ చేశాడో నాకు తెలియదు, మేబీ అన్సీన్లో చూపించవచ్చు. నెక్స్ట్ వచ్చేసి క్లాన్స్ సెలక్షన్లో నిఖిల్ ఏమంటారు, ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు అంటారు చూడండి. నిఖిల్ విషయంలో అదే జరిగింది. తను ఓవర్ కాన్ఫిడెన్స్తో బిహేవ్ చేశాడు, అందుకే తనకి పవర్ ఫస్ట్లోనే పోయింది. ఇప్పుడు అందరితో మాట్లాడేటప్పుడు తను ఏమని చెప్పాడంటే అభయ్తో నేను తీసుకుంటాను, నువ్వు నన్ను అడగక్కర్లేదు, నేను తీసుకుంటాను అన్నాడు. ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే ఎక్కువ మంది నైనికాని సెలెక్ట్ చేసుకోవడానికి, అలాగే యష్మిని సెలెక్ట్ చేసుకోవడానికి, నిఖిల్కి తక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నిఖిల్ డామినేటింగ్గా ఉంటాడు. ఇప్పుడు అభయ్ను నిఖిల్ వీళ్ళిద్దరూ ఆల్మోస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు కదా. అభయ్ నిఖిల్ దాంట్లోకి వెళ్ళొచ్చు, దట్టు నిఖిలే ఫస్ట్ లేసాడు నాకు అభయ్ కావాలని. కానీ అభయ్ వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదంటే ఒకటి యష్మిని మెచ్చుకోవాలి. యష్మి ఏదైతే తన క్లాన్స్ని సెలెక్ట్ చేసుకోవడానికి తను చెప్పిన రీజన్స్ ఉన్నాయని సూపర్ అనమాట. సింపుల్గా ఒక్కొక్కళ్ళు నిలబడినప్పుడు నేను తిన్న కావాలనుకుంటున్నాను, ఎందుకంటే వాళ్ళిద్దరూ గెలుచుకుని వచ్చారు, నేను లక్కీగా చీఫ్ని అయ్యాను, బట్ ఇప్పుడు నేను గెలుచుకుని నేను పవర్ఫుల్ చీఫ్ అవ్వాలనుకుంటున్నాను. సో నేను గెలవాలంటే నాకు స్ట్రాంగ్ కండిషన్స్ కావాలి. సో నాకు అభయ్ కావాలి, అభయ్ అయితే నాకు పనిచేస్తాడు. అలాగే పృథ్వీ వచ్చినప్పుడు నాకు పృథ్వీ కావాలి, ఎందుకంటే తను స్ట్రాంగ్. ఆ రీజన్స్ ఏమున్నాయో చాలా కన్విన్స్డ్గా ఉన్నాయి. అందుకే యష్మి దాంట్లోకి కళ్ళు మూసుకుని వెళ్ళారు. సెకండ్ రీజన్ నిఖిల్ దాంట్లోకి వెళ్తే నిఖిల్ డామినేషన్ ఎక్కువ అవుతుందని కూడా ఈ జెంట్స్ ఫీల్ అయ్యారు. సో అక్కడ యష్మి ఏదైతే వీళ్ళని కన్విన్స్ చేసిందో ఆ విధానం మాత్రం సూపర్ అంటే సూపర్, నాకు బాగా నచ్చింది. అలాగే నైనిక కూడా నచ్చింది. ఎందుకంటే పాపం విష్ణుప్రియని ఎవరు తీసుకోరు, ఆమె అలాగే నిలబడి ఉంది, ఎవరు తీసుకోరు. నైనిక దగ్గర ఒక్కటే మిగిలి ఉంది, అయినా కానీ పాపం మా అమ్మాయి లేచి విష్ణుప్రియని తీసుకుందో చూడండి, అది నాకు బాగా నచ్చింది నైనిక విషయంలో. ఈవెన్ నైనిక టీం కూర్చుని కూడా మాట్లాడుకుంటారు, ఎందుకు మేము నైనిక టీంలోకి వచ్చాము అంటే నైనిక టీంలో మాకు ఆ ఫ్రీడమ్ ఉంది, ఆ నమ్మకం ఉంది మాకు నైనిక మీద, ఆ నమ్మకంతో వచ్చాము అని. కానీ నిఖిల్ ఫస్ట్లోనే ఓడిపోయాడు కదా, ఎందుకు ఆ డామినేటింగ్ బిహేవియర్. సో దీనివల్లే ఓడిపోయాడు ఫస్టే. అది నిఖిల్ అర్థం చేసుకుంటేనే మంచిది, లేదంటే విన్నర్ క్వాలిటీస్తో అదే విన్నింగ్ రేస్లో ఉంటాడని కదా హౌస్లో అడిగి పెట్టాడు. కానీ అభయ్ నెమ్మదిగా పైకి వెళ్తున్నాడు. అభయ్ గ్రాఫ్ చూస్తూ ఉండండి, ప్రస్తుతానికైతే నెమ్మదిగా పెరుగుతూ వెళ్తుంది. ఈవెన్ ఈరోజు టాస్క్ బాగా ఆడాడు, తను మాట్లాడే విధానంలో క్లారిటీ ఉంది. ఈవెన్ వాష్రూమ్లో ఈవినింగ్ చెప్పండి ఎలా అని చెప్పేసి ఏవో నీతులు చెప్తుంటే బయటకు వచ్చి క్లియర్గా చెప్పాడు. ఓకే అయితే నేను కాఫీ తాగుతా, గార్డెన్లో ఒకటి వదిలేస్తా, బెడ్రూమ్లో ఒకటి వదిలేస్తా, హాల్లో ఒకటి వదిలేస్తా, ఈవినింగ్ తీరిగ్గా వెళ్ళి పెడతా, ఓకేనా అని సూపర్ అనిపించింది. అభయ్ ఆ క్లారిటీ ఉంది చూడండి, చాలా బాగుంది అభయ్ క్లారిటీ. ఇలా గనక వెళ్తూ ఉన్నాడు అనుకో, టాస్క్లో కొంచెం బాగా ఆడుతూ కొంచెం జెన్యూన్గా కనిపించాడు అనుకోండి, ఏమో మనకు తెలియకుండా మనకి తెలియని మనం ఎక్స్పెక్ట్ చేయని ఒక వ్యక్తి విన్నింగ్ రేస్లోకి వస్తాడు. అభయ్ని చూస్తే ఆ క్వాలిటీస్ కనిపిస్తున్నాయి. అభయ్ గురించి ఎవరో చెప్తారు ఈ విషయం, బేబక్క అనుకుంటా నీలో ఆ క్వాలిటీస్ ఉన్నాయని చెప్తుంది, అది మాత్రం నిజం. సో నెక్స్ట్ వచ్చేసి అది క్లాన్స్ సెలక్షన్స్లో నా ఒపీనియన్. లాస్ట్కి వచ్చేసి విష్ణుప్రియ నిఖిల్ని అడుగుతుంది అనమాట. యాక్చువల్గా విష్ణుప్రియ ప్రాబ్లం ఏంటంటే నిఖిల్నిను అలాగే ప్రేరణని వీళ్ళిద్దరిని కిరాక్ బాయ్స్ షోలో వీళ్ళు చేశారంట, నేను లైవ్లో చూశాను. సో వీళ్ళు తనకి ఏంటంటే నిఖిల్ మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంది. అంటే నాకు హౌస్లో ఎవరు తెలియకపోయినా నిఖిల్ తెలుసు కదా, నేను తనతో ఉండొచ్చు అని. కానీ నిఖిల్ నేను డిస్టెన్స్ మెయింటైన్ చేయట్లేదు అంటున్నాడు, కానీ మెయింటైన్ చేస్తున్నాడు. మేబీ ఏమన్నా స్టార్మా గ్రూప్ అని అన్నా పడిపోద్ది అనుకుంటున్నాడు ఏమో, కానీ కొంచెం వాళ్ళతో కాకుండా వేరే వాళ్ళతో ఉండడానికి ట్రై చేస్తున్నాడని నాకు అనిపించింది. సో ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం అయితే నిజమే. కాకపోతే విష్ణుప్రియ ఇక్కడ పదే అడిగేటప్పటికి ఏడ్చి నిజంగా మణికంఠ కోసం నేను ఆలోచించాను, మణికంఠని వేరే వాళ్ళు తీసుకోరని చెప్పేసి అంటున్నాడు. అది కూడా నిజమేలే, మేబీ మణికంఠని వేరే వాళ్ళు తీసుకోకపోదురేమో. ఆ విషయంలో గుడ్ ఇంటెన్షన్ నిఖిల్ది. బట్ ఏదైతే కమాండింగ్ అది ఉందో అది వేరే వాళ్ళకి నచ్చదు. నువ్వే డామినేట్ చేస్తావని తెలిసినప్పుడు నీ దగ్గరికి ఎవరు రారు కదా. ఓన్లీ లీడర్షిప్ క్వాలిటీస్ అనుకో, నీలో లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయని బేబక్ వచ్చింది, సో అలా వస్తారు. కానీ నువ్వు డామినేట్ చేసేస్తావేమో, మాకు ఛాన్స్ ఇవ్వవేమో, మమ్మల్ని మాట్లాడినవేమో అని ఫీల్ అయినప్పుడు ఏమవుతుంది, వేరే వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు. ఈరోజు క్లాన్ సెలక్షన్లో అదే జరిగింది. సో ఇది
ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేశాను కదా. 1 minute ఆల్రెడీ 14 minutes అయిపోయింది. నెక్స్ట్ పృథ్వీది ఒక చిన్న ఇష్యూ. పాపం ఇక్కడ పృథ్వీ ఫీల్ అయ్యాడు. ఆ కర్రీ అంట తిన్నాడంట. తను నేను డిన్నర్లో కూడా తింటాను అని చెప్పాను అంటున్నాడు. అలా ఎలా కుదురుతుంది? బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు కర్రీ తినేసి నీకు అన్నంలోనూ ఇస్తే మిగిలిన వాళ్ళు కూడా సేమ్ ఫాలో అవుతారు. నాకు కూడా ఫస్ట్ కొంచెం కర్రీ నేను తింటాను, తర్వాత అన్నం తింటాను అంటారు కదా. స్ట్రిక్ట్గా ఉన్నారంటే స్ట్రిక్ట్గా ఎందుకున్నావు అంటారు. మరి ఆ టైంలో స్ట్రిక్ట్గా ఉండాలి. పాపం బేబక్కది కూడా తప్పలేదు. సో నిఖిల్ అలాగే ఫస్ట్ కర్రీ తిని తర్వాత డిన్నర్లో తింటానంటే అంతమందికి ఎలా సరిపెడతారు వాళ్ళు? బట్ ఇక్కడ పృథ్వీ ఫీల్ అయ్యాడు. సో నెక్స్ట్ టైం నుంచి అయినా తన మిస్టేక్స్ చేయకూడదు. ఎందుకంటే ఆ హౌస్లో అందరూ జిమ్ములు చేసేవాళ్ళే. సో కూరలు ఎక్కువ తినాలని ఉంటుంది. సో అందరూ కూరలు తీసుకెళ్ళిపోతే లాస్ట్లో కిచెన్ డిపార్ట్మెంట్ ఎవరైతే మెయింటైన్ చేస్తారో వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది కదా. మళ్ళీ నామినేషన్స్ దగ్గరికి వచ్చేటప్పటికి నాకు కూర లేదని నామినేషన్లు పడతాయి. అవునా కదా. సో నెక్స్ట్ వచ్చేసి బిగ్ బాస్ నుంచి అనౌన్స్మెంట్ వచ్చింది బేబక్కకి. కిచెన్ నువ్వే కదా చూస్తున్నావు, గ్యాస్ చూసుకో ఫస్ట్ అని. అక్కడ గ్యాస్ ఆన్లో ఉందంట, తను అప్పుడే ఆఫ్ చేసేసింది. కానీ అందరూ ఎదురుగా చెప్పకుండా అందరూ వెళ్ళిపోయిన తర్వాత బిగ్ బాస్ నేను చేసిన మిస్టేక్కి ఇదిగో నేను పనిష్మెంట్ తీసుకుంటున్నాను అంటే తనే ఆఫ్ చేయాలని రూల్ లేదు. ఎవరు గ్యాస్ వండారో వాళ్ళే ఆఫ్ చేసుకోవాలి. బట్ నేను చూసుకోవాలి. యాక్చువల్గా దీనివల్లే అనుకుంటా తర్వాత 5 నిమిషాలకు ఒకసారి వెళ్ళి ఆ స్టవ్లు అవి చూసుకుంటుంది. దానికి నిఖిల్ ఏమని ఫీల్ అయ్యాడంటే తను మరీ ఎక్కువ మనల్ని అబ్జర్వ్ చేస్తుంది, వచ్చి కూరలు చూసుకుంటుంది స్టవ్ దగ్గర అంటున్నాడు. మేబీ తన కూరలు చూసుకోవట్లేదేమో, తన స్టవ్ ఆన్లో ఉందో లేదో చూసుకుంటున్నదేమో, వీళ్ళు స్టవ్ కట్టకుండా వదిలేసారని ఏమన్నా చూసుకుంటుందేమో. మిస్అండర్స్టాండింగ్ కూడా అయ్యి ఉండొచ్చు కదా. సో కానీ తనకు తను పనిష్మెంట్ ఇచ్చుకోవడం, మొత్తం గిన్నెలన్నీ నేనే కడుక్కుంటాను ఎందుకంటే ఫస్ట్ నేను కరెక్ట్ ఉండాలి కదా అండము. తన బాగున్నారు ఆవిడ ప్రస్తుతానికి. అలాగే కొంచెం ఏమన్నా ఫన్ ఉందంటే మనకి ఆ భాష వల్లే ఫన్ దొరుకుతుంది ప్రస్తుతానికి హౌస్లో. వీళ్ళిద్దరూ ఆ వామప్పులు చేయడము అదో కామెడీ. సో నెక్స్ట్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఒక్క నిమిషం చూసుకుంటున్నాం, మళ్ళీ అన్న పాయింట్స్ మిస్ అవుతానండి. నెక్స్ట్ బాల్ పట్టు గోల్ కొట్టు. ఇందులో మాత్రం ఆ అబ్బాయి చాలా బాగా ఆడాడు. అలాగే ఇక్కడ నాకు కామెడీ అనిపించింది ఏంటంటే విష్ణుప్రియ గోల్ కొట్టమంట గోల్ పడే అని అవుతుంది చూడు, అది మాత్రం సూపర్ కామెడీ అనిపించింది. బట్ క్లియర్గా యష్మి టీం చాలా బాగా ఆడింది. ఇది ఒక్కటే కాదు, ఆ తర్వాత ఇంకొక టాస్క్ జరిగింది, ఇంకొక 2 టాస్కులు జరిగాయి. ఒకటి లూప్స్ హోప్స్ అని ఒక టాస్క్, నెక్స్ట్ మేబీ ప్రోమోలో చూపించుంటాడు. ఆ టాస్క్ జరిగింది. ఆ టాస్క్లో నైనిక వాళ్ళు గెలుస్తారు. ఆ తర్వాత మళ్ళీ ఇంకో టాస్క్ జరుగుతుంది. ఆ టాస్క్లో యష్మి టీం గెలుస్తుంది. సో యష్మి టీంకి ఛాన్స్ వస్తుంది నిఖిల్ టీంలోంచి ఒకళ్ళని తీసుకోవడానికి. సో అలా సోనియాని తీసుకుంటుంది. సోనియాని తీసుకున్నాక వీళ్ళకి లగ్జూరియస్ రూమ్ ఉంది. దాని పేరేంటి? డ్రాగన్ ఫ్లై రూమ్ అనుకుంటా, లగ్జూరియస్ రూమ్. ఆ రూమ్ వాళ్ళకి వస్తుంది అనమాట. సో ప్రస్తుతానికి వాళ్ళు ఆ రూమ్ని గెలుచుకున్నారు. అలాగే హౌస్లో ప్రస్తుతం ఉన్న 3 చీఫ్ల్లో పవర్ఫుల్ చీఫ్ ఎవరయ్యారంటే యష్మి అనమాట. సో అది సంగతి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, నా నెక్స్ట్ వీడియోలో చెప్తా. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. టాటా బై బై.